శ్రీ గురుభ్యో నమః. ఆకు నమస్కారం. జగద్గురు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఈరోజు ఒక సాధన అనుభవాన్ని చెప్పారు. కడుపు హోమగృండ క్రమమౌట తెలియరో, క్రమము తెలియకున్న కష్టమగును, కడుపులోన చిచ్చు కార్చిచ్చు పై చిచ్చు, కాళికాంబ హంస కాళికాంబ. మనము షట్చక్ర సాధన చెయ్యండి, అందరూ నేర్చుకోండి, ఆయురారోగ్యాలతో ఉండండి అని చెప్తున్నాము. స్వామివారు ఇచ్చినటువంటి సాధన ఏ విధంగా చెయ్యాలో చెప్తున్నాము. అయితే పూరకము, రేచకము, కుంభకము, దీనికి ఏ దానికి ఎంత సమయాన్ని మనము వెచ్చించాలి, ఎంత సమయంతో సాధన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎవరైతే ఈ క్రమము తెలియని వారు ఉంటారో వారు చాలా కష్టాలు పడతారు, ఇబ్బందులు పడతారు, వాళ్ళకి నష్టం కలుగుతుంది. ఈ విషయాన్ని కూడా చెప్పారు స్వామివారు. అయితే మరి నష్టం జరగకుండా ఏం చేయాలి? ఎవరైతే సాధకులు తెలిసిన వారు ఉంటారో వారి సుముఖములో, వారి ఆధ్వర్యంలో మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. చూసారా, కడుపు హోమగుండము, ఇది ఒక పెద్ద హోమగుండం. హోమం అంటే అగ్నిని చేసేటటువంటి ప్రక్రియ. హోమం చేసేటప్పుడు అగ్ని ప్రజ్వలితుంది. ఈ అగ్ని ప్రజ్వలిల్లేటప్పుడు కొన్ని ద్రవ్యాలు మనం వేస్తాము. ఆ ద్రవ్యాలు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసి ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే మన కడుపు కూడా ఒక పెద్ద అగ్ని హోమగుండం. ఈ హోమగుండంలో ఏం వేయాలి, ఎంత వేయాలి, ఆ క్రమము తెలియదో వాళ్ళకి కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు, బాధలు ఇవి వస్తాయి. అందుచేత కడుపు హోమగుండము దీని క్రమాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే తెలియదో వాళ్ళు తెలుసుకోవాలి. కడుపులోన చిచ్చు కారు చిచ్చు పై చిచ్చు. అది కారు చిచ్చు హోమగుండం కాదు. హోమగుండము ఒకే దగ్గర అగ్నిహోత్రము అయి ఉండి దానికి కొన్ని మంత్ర సాధనలతోని స్వాహాకారాలతోని మనము సాధన చేసి తగ్గింపు చేస్తుంటాం, శాంతింపు చేస్తుంటాం ఆ అగ్నిదేవుడిని, వైశ్వానరుడిని. కానీ కారు చిచ్చు అనేది ఒకటి ఉంది. అది స్వయంగానే అక్కడ అగ్ని రగిలి మొత్తం దావానంలాగా ఆ అడవులంతటినీ కూడా దహించి వేస్తుంది, కాల్చివేస్తుంది. దాన్ని ఆపేటటువంటి ప్రక్రియ ఎవరు చేయలేరు. అందుచేత తెలియకుండా మనం చేస్తే, అంటే మనం కొన్ని వీడియోలు చూసి, పేపర్లలో చూసి, మనం ఎవరో తెలియని వారు చెప్పినటువంటి విషయాల్ని అనుసరణ చేసుకోవడం వల్ల మనము చాలా ఇబ్బందులు పడతాము. ఎవరికైతే తెలియదో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. క్రమము తెలియకున్న కష్టము. ఆ క్రమం తెలుసుకోవాలి. ఏమిటి క్రమం? అందుకు మనం నేర్చుకునేటటువంటి విషయమైనా సరే ఒక తెలిసిన వారి దగ్గర, సాధకుల దగ్గర చేసి చూపించాలి. ఇది ఈ విధంగా నేను చేస్తున్నాను, ఈ విధంగా అంటే అప్పుడు మనలో ఉండేటువంటి లోపాలని, మనలో ఉండేటటువంటి అక్రమాలని, ఏవైతే అంటే సక్రమంగా చెయ్యలేకపోవడం అనేటటువంటిది అక్రమం కదా, దాన్ని సరిదిద్దుతారు, క్రమంగా చేస్తారన్నమాట. అందుచేత సాధకులైనటువంటి వాళ్ళ దగ్గరే మనము సాధన చేసి తెలుసుకోవాలి అని స్వామివారు చక్కనైనటువంటి విషయాన్ని, గురు సాంప్రదాయాన్ని అనుసరింపజేయడానికి, సాధకుల దగ్గర అనుసరింపజేయడానికి, ఆ సాధకులని సేవ చేసి సాధకులకి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి మనం ఆ విద్యను నేర్చుకోవాలి. ఈ విధమైనటువంటి సాంప్రదాయాన్ని, సత్సాంప్రదాయాన్ని జగద్గురు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందించారు. కాబట్టి దాన్ని మనం చక్కగా నేర్చుకొని మన జీవితాన్ని ఆ హోమంలాగా ప్రజ్వలింప చేసుకుని దాన్ని మళ్ళీ శాంతింపు చేసుకునేటువంటి విధానం తెలియాలి. ప్రజ్వలింప చేయాలి, శాంతింపు చేయాలి. ఈ విధానం తెలుసుకుంటే మనము ఆయురారోగ్యాలతో ఉంటాము, మన శక్తి ద్విగుణీకృతం అవుతుంది అనేటువంటి విషయాన్ని స్వామివారు చెప్పారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ స్వస్తి.